హాయ్ నమస్కార ఆదాబ్ అభివందనం శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం సుస్వాగతం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి హాట్ గా అడిగే ప్రశ్నలకి స్వీట్ గా నీట్ గా సూటిగా సమాధానం చెప్పేసి మేటిగా నిలిచి ఛాంపియన్ అయిపోయే వాళ్ళు ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో విజేతలుగా నిలిచి అక్షరాల ₹1,00,000తో పాటుగా ట్రాఫీని గెలుచుకుంటారు. ఇవాళ వీళ్ళందరిలో ఛాంపియన్ గా నిలిచేదో తెలుసుకోవాలంటే లెట్స్ బిగిన్ ది చార్మింగ్ చేజింగ్ ఛాలెంజింగ్ ఛాంపియన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ గుంటూరు నుంచి నవ్య వాళ్ళ మదర్ హరిత గారితో లెట్స్ వెల్కమ్. హరిత గారు నమస్తే అండి. నమస్కారం అండి. హాయ్ నవ్య. హలో సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. ఏ స్కూల్ అమ్మా? భాష్యం ఐఐటి ఫౌండేషన్. ఏంటి 8th నుంచి ఐఐటి ఫౌండేషన్? ఎస్ సార్. 6th నుంచే ఉంది. 6th నుంచే ఉందా? పాపం ఎంత కష్టపడి చదువుతున్నారో మీరు. మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. నవ్య అంటే చాలా నవ్యంగా ఉంటుందా, దివ్యంగా ఉంటుందా, భవ్యంగా ఉంటుందా? కూల్ గానే ఉంటది సార్. ఛాంపియన్ చూస్తుంటావా? ఎస్ సార్. డైలీ. ఇష్టం రౌండ్ ఏంటి? నాకు లిటరేచర్ అంటే చాలా ఇష్టం. లిటరేచర్ బాగా ఇష్టం. ఎందుకని? నాలెడ్జ్ గెయిన్ చేసి ఇంగ్లీష్ లో ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది ఆ గేమ్ చూసి. ఆ రౌండ్ చూస్తే నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది. అవునా? నాకు కూడా వస్తుంది. పెద్దగా ఏమవుతావు నువ్వు? కలెక్టర్. కలెక్టర్ అయిపోతావు. వెరీ గుడ్. మరి హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్ అండ్ ప్లేయింగ్ అవుట్డోర్ గేమ్స్. అవుట్డోర్ గేమ్స్ ఏం గేమ్స్ ఆడతావు అవుట్డోర్ లో? త్రో బాల్, రన్నింగ్ రేస్ అలా ఆడతాం. నవ్య మీకు బాగా ఇష్టమైన క్వాలిటీ ఏంటండి? బాగా చదువుతుంది సార్. ఛాంపియన్ అయిపోతావా మరి? ఖచ్చితంగా సార్. ఆల్ ది వెరీ బెస్ట్. మన సెకండ్ పార్టిసిపెంట్ చిత్తూరు నుంచి సాయి తేజ వాళ్ళ మదర్ విద్య గారితో. విద్య గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ సాయి తేజ. హాయ్ సార్. హాయ్, ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. ఏ స్కూల్? విద్యా విహార్ ఐఐటి ఫౌండేషన్. నువ్వు కూడా ఐఐటి ఫౌండేషన్. గుడ్. నీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్ గేమ్స్, సింగింగ్ సాంగ్స్. హి ఇస్ లెర్నింగ్ క్లాసికల్ మ్యూజిక్. అవునా? ఎస్. అరే వెరీ నైస్. మీరేం చేస్తుంటారండి? నేను మున్సిపల్ టీచర్ అండి చిత్తూరులో. మున్సిపల్ స్కూల్లో టీచర్. అవును. ఏ క్లాస్ కి? 1st to 5th ప్రైమరీ స్కూల్. సో నైస్. సాయి తేజ ఎలా ఉంటాడు ఇంట్లో? యాక్టివ్ గా ఉంటాడండి. యాక్టివ్ గా ఉంటాడా? చాలా యాక్టివ్. చాలా సైలెంట్ గా ఉన్నాడు మరి పిల్లాడు. ఇక్కడ కొద్దిగా భయపడుతున్నా. నన్ను చూస్తే నాకు అడ్డం చూస్తే భయం వేస్తుందా? ఏం సాయి తేజ? ఏమవుతావు పెద్దయ్యాక? చార్టెడ్ అకౌంట్. చార్టెడ్ అకౌంటెంట్. సాయి తేజకి మ్యాథ్స్ బాగా ఇష్టం అండి. చాలా వెరీ నైస్. ఛాంపియన్ అయిపోతావా? అవుతా. సాయి తేజ నీకు బాగా ఇష్టమైన పని ఏంటి? సింగింగ్ సాంగ్స్. పాటలు పాడటం. పాటలు పాడతాడా? ఇది ఒక పాట పాడే మా కోసం ఒక 2 లైన్లు. జగదభిరామ రఘుకుల శోమ శరణమునియవయా రామ కరుణను చూపవయా ఛాంపియన్ చేయవయా ఛాంపియన్ చేయవయా రామా చేయవయ్యా. చేసేస్తాడు. ఓకే, ఆల్ ది బెస్ట్ యూ. మీరు కూడా సాయి తేజకి ఆల్ ది బెస్ట్ చెప్పి ఇలా వచ్చేసేయండి. మన మూడో పార్టిసిపెంట్ వి మాడుగుల నుంచి గాయత్రి వాళ్ళ మదర్ మాధవి గారితో. మాధవి గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ గాయత్రి. హాయ్ సార్. బ్రైట్ బ్రైట్ గా జిగేల్ గా మెరుపులుగా ఉందిగా. డ్రెస్సెస్ బాగా ఇష్టం నీకు? మరి షాపింగ్ ఎవరు చేస్తారు? మమ్మీ చేస్తారు. మమ్మీ చేస్తారు. వెరీ నైస్. మీరేం చేస్తుంటారు? హౌస్ మేకర్. హౌస్ మేకర్, హోమ్ మేకర్. గాయత్రి అట్ హోమ్ బానే ఉంటుందండి. బానే అంటే అల్లరి చేస్తుందా? లేదు, కామ్ గోయింగ్. గాయమ్మా ఏమ్మా అల్లరి చేయవా నువ్వు? మేము కూడా అలాగే పిలుస్తామండి. అవునా? గాయమ్మానా? అవునండి. వెరీ గుడ్. గాయమ్మా మరి పెద్దగా ఏమవుతావు అమ్మా? సిఏ. సిఏ అయిపోతావు. నీకు కూడా మ్యాథ్స్ బాగా ఇష్టం. సార్. ఎలా వస్తాయండి మార్కులు గాయమ్మకి? 99% అలా వస్తుంది. 98, 99. 99. అమ్మో, చాలా తెలియని పిల్ల అయితే. నీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్ గేమ్స్, రీడింగ్ బుక్స్. ఎలాంటి గేమ్స్ ఆడతావు? షటిల్. షటిల్ బాగా ఆడతావు. నీకు బాగా ఇన్స్పిరేషన్ ఎవరు లైఫ్ లో? మా మమ్మీ డాడీ. మీ మమ్మీ డాడీ. అమ్మా నాన్న మించిన ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా లైఫ్ లో? ఏం లేదు. వెరీ గుడ్, వెరీ నైస్. అమ్మ చెప్పిన మాట వినేస్తావా? ఎస్ సార్.
అమ్మకి ఇష్టం చేసేస్తావా? ఎస్ సార్. ఛాంపియన్ అయిపోతావా? ఎస్ సార్. ఎస్, వెరీ గుడ్, ఆల్ ది వెరీ బెస్ట్ అమ్మా నీకు. ఆల్ ది బెస్ట్ అండి. మన 4వ పార్టిసిపెంట్ రాజమహేంద్రవరం నుంచి లోకేష్ వాళ్ళ మదర్ లక్ష్మి గారితో. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే. హాయ్ లోకేష్. హాయ్ సార్. ఏంటి పవన్ కళ్యాణ్ ఫ్యానా? అవును సార్. మరి ఎవరు ఫ్యాన్? రామ్ చరణ్ సార్. రామ్ చరణ్ ఫ్యాన్, సేమ్ ఫ్యామిలీ. స్టైలిష్ గా ఉన్నావు. థ్యాంక్ యూ సార్. గుడ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్ సార్. ఏ స్కూల్ నాన్న? తిరుమల సార్. తిరుమల. వెరీ నైస్ అమ్మ. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ సార్. హౌస్ వైఫ్ మీరు. లోకేష్ ఎలా ఉంటాడు? కూల్ గా ఉంటాడా? అల్లరి చేస్తాడండి. బాగా అల్లరి చేస్తాడా? ఏం లోకేష్? నో సార్. చేయవా? నో సార్. నో. చేస్తాడండి. అమ్మ చేస్తాడు అంటున్నారు, నువ్వేమో చేయను అంటున్నావు. నో సార్. అల్లరి చేసే వాళ్ళందరూ చేయను అనే చెప్తారు. పెద్దకి ఏమవుతావు? డాక్టర్ సార్. గుడ్. బాగా చదువుతాడండి? బాగా చదువుతాడు. బాగా చదువుతాడు. మరి లోకేష్ ఛాంపియన్ అయిపోతావు వాళ్ళు నువ్వు? ఎస్ సార్. నీకు ఇష్టం రౌండ్ ఏంటి ఛాంపియన్ లో? లిటరేచర్ సార్. వాళ్ళు బాగా చెప్పారు మరి లిటరేచర్ లో నువ్వు. ఎస్ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ లోకేష్. శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ నర్సపూర్ నుంచి ఆదిత్య వాళ్ళ మదర్ అనసూయ గారితో. అనసూయ గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ ఆదిత్య. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. ఏ స్కూల్? శ్రీకృష్ణ టాలెంట్ స్కూల్. వెరీ నైస్. మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఆదిత్య ఏంటి సాఫ్ట్ బాయా, యాక్టివ్ బాయా? యాక్టివ్ బాయ్. యాక్టివ్ బాయా. బాగా చదువుతాడా? బాగా చదువుతాడు. అల్లరి బాగా చేస్తాడా? అల్లరి కూడా చేస్తాడు. అయితే ఎన్ని హాబీస్? ప్లేయింగ్ క్రికెట్ అండ్ వాచింగ్ ఛాంపియన్. ఏయ్, ప్లేయింగ్ క్రికెట్ అండ్ వాచింగ్ ఛాంపియన్. ఏ రౌండ్ బాగా ఇష్టం నీకు? లిటరేచర్. నీకెందుకు ఇష్టం? పాయింట్స్ ఎక్కువ గెయిన్ చేశాను. ఛాంపియన్ అయిపోతావా? పోతా. వెరీ గుడ్. పెద్దగా ఏమవుతావు? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతావు. అవునా? బాగా చదువుతాడండి? బాగా చదువుతాడు. ఆల్ ది వెరీ బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. ఈ రౌండ్ లో నేను ఈచ్ వన్ క్వశ్చన్ అడుగుతాను. 4 ఆప్షన్స్ ఇస్తాను. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పు చెప్తే -5. ఆన్సర్ తెలియకపోతే అమ్మని అడగచ్చు, కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్ చేయ. నవ్య, నీ క్వశ్చన్. ఈ నలుగురిలో పద్మశ్రీ పురస్కారాన్ని పొందిన సినీ దర్శకుడు ఎవరు? నీ ఆప్షన్స్: ఏ త్రివిక్రమ్, బి రాజమౌళి, సి పూరి జగన్నాథ్ అండ్ డి సుకుమార్. బి రాజమౌళి, కానీ మమ్మీని హెల్ప్ అడుగు. బి రాజమౌళి కానీ మమ్మీని అడుగు. అడిగదా మమ్మీని? రాజమౌళి. అమ్మ కూడా కరెక్ట్ అంటున్నారు. ఫిక్స్ సార్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి రాజమౌళి అండ్ దట్ ఇస్ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. టీవీలో వచ్చింది ఆయనకి లేటెస్ట్ గా, అవునా? సాయి తేజ, ఈ 4గింటిలో క్లాసికల్ డాన్స్ ఫామ్ కానిది ఏది? ఈ 4గింటిలో క్లాసికల్ డాన్స్ ఫామ్ కానిది ఏది? ఆప్షన్ ఏ భరతనాట్యం, బి కథాకళి, సి తీన్మార్ అండ్ డి కూచిపూడి. తీన్మార్ బట్ మదర్ హెల్ప్. తీన్మార్ బట్ మదర్ హెల్ప్. తీన్మార్ కరెక్ట్ ఆన్సర్ అండి. సాయి, అమ్మ కూడా తీన్మారే అంటున్నారు. ఫ్రీజ్ చేస్తున్నాను. దట్ ఈస్ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ యూ. గాయమ్మ రెడీయా? ఈ 4గింటిలో మన క్యాలెండర్ లో ఎక్కువ రోజులుండే నెల ఏది? ఈ 4గింటిలో మన క్యాలెండర్ లో ఎక్కువ రోజులుండే నెల ఏది? ఈ ఆప్షన్స్: ఏ ఫిబ్రవరి, బి ఏప్రిల్, సి జూన్ అండ్ డి అక్టోబర్. మదర్స్ హెల్ప్. మదర్ ప్లీజ్ హెల్ప్. అక్టోబర్ అండి. అక్టోబర్. గాయత్రి ఏం చేద్దాం? అక్టోబర్. ఓకే, ఆప్షన్ డి అక్టోబర్ ఫ్రీజ్ చేస్తున్నాను నువ్వు చెప్పినట్టుగా, అమ్మ చెప్పినట్టుగా. అండ్ దట్ ఈస్ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు అమ్మ. మిగతా నెలలో 31 డేస్ ఉండవు, అక్టోబర్ లో మాత్రం 31 డేస్ ఉంటాయి. లోకేష్ రెడీయా? భుజంగం అంటే ఏ ప్రాణి? భుజంగం అంటే ఏ ప్రాణి? ఈ ఆప్షన్: ఏ తేలు, ఆప్షన్ బి పాము, ఆప్షన్ సి మొసలి,
ఆప్షన్ డి ఖడ్గమృగం. మదర్స్ హెల్ప్. మదర్, తెలుసు సార్. మీకు ఐడియా లేదు. ఐడియా లేదు. నో ఐడియా. అమ్మకి ఐడియా లేదుట. ఓకే, ఏం చేద్దాం? తేలు. తేలు. ఎస్ ఎస్ సార్. ఫ్రీజ్ చేసేనా? ఎస్ సార్. ఆప్షన్ ఏ తేలు ఫ్రీజ్ చేస్తున్నాను. అండ్ తేలు పుట్టింది. రాంగ్ ఆన్సర్. -5. ఇట్స్ ఓకే. ఎవరైనా చెప్పగలరా? సాయితేజ. పాము ఇస్ ద రైట్ ఆన్సర్. ఆదిత్య రెడీయా? ఎస్. అరసవిల్లి సూర్య దేవాలయం ఏ జిల్లాలో ఉంది? అరసవిల్లి సూర్య దేవాలయం ఏ జిల్లాలో ఉంది? నీ ఆప్షన్స్: ఏ విజయనగరం, బి విశాఖపట్నం, సి శ్రీకాకుళం, అండ్ డి గుంటూరు. మదర్స్ హెల్ప్. ఐడియా లేదు సార్. ఐడియా లేదు. అమ్మకి ఐడియా లేదు. ఏం చేద్దాం? శ్రీకాకుళం. శ్రీకాకుళం. ఎస్ కొడుతున్నావా? ఫ్రీజ్ చేసేనా? ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి శ్రీకాకుళం. అండ్ ఆదిత్య శ్రీకాకుళం ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ 10 points to you. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. నాటి నవ్య విత్ 10 points, సూపర్ సాయి తేజ విత్ 10 points, గాగ్రా గాయత్రి విత్ 10 points, గెస్ట్ చేసిన ఆదిత్య విత్ 10 points, లోకల్ లోకేష్ విత్ -5 points. మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. ఈ రౌండ్ లో ఏం చేస్తాను? పిక్చర్ చూపిస్తాను, క్వశ్చన్ అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 points, తప్పైతే -5. అమ్మ నుంచి హెల్ప్ ఉండదు. ఇట్స్ బజర్ రౌండ్. సో క్వశ్చన్ అందరికీ కామన్. మీకోసం చిత్రం ద పిక్చర్ లో ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని గోల్డెన్ టెంపుల్ అసలు పేరేంటి? ఎస్ నవ్య, యువర్ ఆన్సర్. హర్మందర్ సాహిబ్. నవ్య, ఎక్కడుంది ఇది? అమృత్సర్. నవ్య రైట్ ఆన్సర్. అండ్ 10 points to you. మీ అందరి కోసం సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని పిల్లలు ఏ దేశ నాయకుడి వేషధారణలో ఉన్నారు? గాయత్రి, యువర్ ఆన్సర్. జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ. సార్. ఎస్ గాయత్రి, దట్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ 10 points to you. మీ అందరి కోసం ద థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని ప్రముఖ గాయకుడి మదర్ టంగ్ ఏది? యో 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 లోకేష్. హిందీ. ఎలా చెప్పావు? సాంగ్స్ లో హిందీ. హిందీ సినిమాలో కనిపించినంత మాత్రాన మదర్ టంగ్ హిందీ అయిపోవాలి రూల్దా? పంజాబీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, -5. సెకండ్ రౌండ్ కూడా పూర్తయిపోయింది. మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. నాటి నీట్ నవ్య విత్ 20 points, గుడ్ గాగ్రా గాయత్రి విత్ 20 points, సైలెంట్ అయ్యాడు సాయి తేజ విత్ 10 points, ఆగిపోయాడు ఆదిత్య విత్ 10 points, లాజిక్ మిస్ అయ్యి లోకేష్ విత్ -10 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మనం ముచ్చటైన మూడో రౌండ్ లెటర్ హెచ్. ఈ రౌండ్ లో నేను మీకు 3 వర్డ్స్ ఇస్తాను, 3 questions అడుగుతాను. ఎలా అడుగుతాను? ఆ వర్డ్ లో ఒక్క లెటర్ రివీల్ చేస్తాను అండ్ ఒక క్లూ ఇస్తాను. వెంటనే కనుక మీరు ఆన్సర్ చెప్పేస్తే 50 points. టైంకి చెప్పలేకపోతే ఇంకో లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 points. ఆ తర్వాత 30 points అండ్ దెన్ 20 points, ఫైనలీ 10 points. ఎప్పుడు తప్పు చెప్పినా సరే -5. లిటరేచర్ లో మీ అందరికీ ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. నేను మీకు ముందుగా రివీల్ చేస్తున్న లెటర్ నెంబర్ 5 అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ చిన్న పెద్ద, ముసలి ముతక, పిల్ల పీచు. ఎస్ సాయి తేజ. ఎవ్రీబడి. స్పెల్లింగ్ ప్లీజ్. EVERYBODY. 9 letters సరిపోయాయి. వై సరిపోయిందా? సరిపోయింది. క్లూ సరిపోయిందా? ఎలాగా? అందరూ అంటే ఎవ్రీబడి. Everybody, everybody, everybody. Clap for the right answer. 50 points to you. మీ అందరి కోసం లిటరేచర్ లో సెకండ్ వర్డ్ ఆన్ ద వర్డ్, 12-lettered వర్డ్. ఇందులో ముందుగా నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నెంబర్ 3 అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ నేను నమ్మలేకపోతున్నాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 50 points. టైమ్ ఇస్ అప్. నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 5
నేను నమ్మలేకపోతున్నాను. ఓకే, 30 పాయింట్స్ కోసం నేను మీకు రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 1. ఎస్ నవ్య, యువర్ ఆన్సర్ ప్లీజ్. అన్బిలీవబుల్. స్పెల్ ఇట్ ప్లీజ్. UNBELIEVABLE. సో అన్బిలీవబుల్ అంటున్నావు. UBL సరిపోయే ప్లేస్మెంట్స్, నెంబర్ ఆఫ్ లెటర్స్. కానీ చాలా డౌట్ గా ఉన్నావు, అవునా నవ్య? ఆ డౌట్ ని తొక్కి నారదీసి, ఎందుకంటే అన్బిలీవబుల్ is the right answer. It's believable and 30 points to you. మీ అందరి కోసం లిటరేచర్ లో థర్డ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. 11 లెటర్డ్ వర్డ్. నేను మీకు ముందుగా రివీల్ చేస్తున్న క్లూ లెటర్ నెంబర్ 3 అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ మీరు కొట్టేసుకుంటారేంటి? సాల్వ్ చేయడానికి పెద్దోళ్ళు ఉన్నారు. చెప్పేస్తే వెంటనే 50 పాయింట్స్. ఓకే, టైమ్ ఇస్ అప్. వెల్, మరి ఇప్పుడు 40 పాయింట్స్ కోసం నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 1. మీరు కొట్టేసుకుంటారేంటి? సాల్వ్ చేయడానికి పెద్దోళ్ళు ఉన్నారు. టైమ్ ఇస్ అప్. ఇప్పుడు 30 పాయింట్స్ కి నేను రివీల్ చేస్తాను మీ అందరికి లెటర్ నంబర్ 2. మీరు కొట్టేసుకుంటారేంటి? సాల్వ్ చేయడానికి పెద్దోళ్ళు ఉన్నారు. టైమ్ అప్. 20 పాయింట్స్ కి ఐ రివీల్ లెటర్ నంబర్ 6. మీరు కొట్టేసుకుంటారేంటి? సాల్వ్ చేయడానికి పెద్దోళ్ళు ఉన్నారు. ఓకే, టైమ్ అప్. ఫైనల్ గా 10 పాయింట్స్ కి నేను మీ అందరికి రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 5. మీరు కొట్టేసుకుంటారేంటి? సాల్వ్ చేయడానికి పెద్దోళ్ళు ఉన్నారు. ఓకే, టైమ్ ఇస్ అగైన్ అప్. ఎవరు చెప్పలేకపోయారు. మరి అమ్మలు ఏమైనా చెప్తారో చూద్దాం. ఎవరికైనా తెలుసా? ఆర్బిట్రేషన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మన 3వ రౌండ్ లిటరేచర్ అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. సూపర్ స్పీడ్ సాయి తేజ లీడింగ్ విత్ 60 పాయింట్స్. చక్కగా ఆన్సర్ చెప్పేసి నవ్య విత్ 50 పాయింట్స్. కూల్ గాయత్రి విత్ 20 పాయింట్స్. ఆదిత్య విత్ 10 పాయింట్స్. లోకేష్ స్టిల్ విత్ -10 పాయింట్స్. పేరెంట్స్, పిల్లలకి చదువుతో పాటుగా స్పోర్ట్స్ ఎంత ఇంపార్టెంట్? పిల్లలకి గేమ్స్ చాలా ముఖ్యం సార్. వాళ్ళకి మైండ్ ఫ్రెష్ అవుద్ది ఇట్లా గేమ్స్ వలన. ఓకే, అందుకని పాపకి ఖోఖో, త్రోబాల్ ఇవి స్కూల్లో ఆడిపిస్తారు. ఓకే అమ్మా, మీరు చెప్పండి. పిల్లలకి బాడీకి బలం వస్తే బాగా మైండ్ కూడా ఫ్రెష్ గా ఉంటుంది కాబట్టి గేమ్స్ చాలా ముఖ్యం అండి. మా బాబు క్రికెట్ అలాంటివి ఆడతాడు. సో సాయి క్రికెట్ ఆడేస్తారు బాగా హాయిగా. పిల్లలకి ఎక్కువ గేమ్స్ ఆడించటం వల్ల వాళ్ళకి కొంచెం తెలివితేటలు కూడా వస్తాయండి. ఏ గేమ్ లో ఎలా ట్రిక్స్ అవి ఉపయోగించాలి అనేవి. అలాగే వాళ్ళకి హెల్త్ పరంగా కూడా అది ఒక ఎక్సర్సైజ్ టైప్ లో వస్తుందండి. కరెక్ట్. మా బాబు స్విమ్మింగ్కి వెళ్తాడండి. స్విమ్మింగ్ నేనే జాయిన్ చేసి తీసుకెళ్తాను. ఎర్లీ మార్నింగ్ లేపి 5:30కి స్విమ్మింగ్ చేస్తానండి మా బాబుతో. షటిల్ ఆడతాడండి. నేను క్యారమ్స్ ఆడతానండి ఇంట్లో ఉన్నప్పుడు. స్కూల్లో కూడా ఆడతాడండి. స్విమ్మింగ్ వల్ల బ్రీతింగ్ ప్రాబ్లం ఉండదండి. పిల్లలకి బాగుంటుంది. హైట్ కూడా పెరుగుతారండి. వెరీ నైస్, చాలా మంచి మాట చెప్పారు. ఆల్మోస్ట్ ఒక రకంగా ప్రాణాయామం చేసినట్టే. పిల్లలు ఆటలు ఆడడం వల్ల కాన్సంట్రేషన్ పెరుగుతుంది. చాలా మంచి మాట చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది మదర్స్. మన లాస్ట్ రౌండ్ ఇవాళ ఛాంపియన్ డిసైడ్ చేసే రౌండ్. ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి ఎంపిక చేసి పంపించే రౌండ్. రన్ రాజా రన్. తెలుసుగా రౌండ్ గురించి? మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ కి 20 పాయింట్స్, సెకండ్ క్వశ్చన్ కి 40 పాయింట్స్, థర్డ్ క్వశ్చన్ కి 60, ఫోర్త్ కి 80 అండ్ ఫిఫ్త్ కి 100 పాయింట్స్. తప్పు చెప్తే
-10, -20, -30, -40, -50. బజర్ రౌండ్ కాబట్టి వేళ్ళు బజర్ల మీద ఉంచండి. మన ఫస్ట్ క్వశ్చన్ ఫర్ 20 పాయింట్స్. రామాయణం ప్రకారం శ్రీరాముడికి ఎంగిలి పండుని తినిపించింది ఎవరు? గాయత్రి. శబరి. శబరి రైట్ ఆన్సర్. గాయత్రి. ఎస్ సార్. గాయత్రి రైట్ ఆన్సర్ అమ్మా. 20 పాయింట్స్ యూ. రెడీయా 40 పాయింట్స్ క్వశ్చన్ కి? రెడీ. 13 into 13 -70 ఎంత? నవ్య యువర్ ఆన్సర్. 830. నవ్య 830. 13 into 13 అన్నాను. నాట్ 30 into 30. Not 830. It is 99 -20. మీ అందరి కోసం here comes the 60 points question. సాధారణంగా మన దేశంలో తయారైన వస్తువుల మీద ఏమని ముద్రించి ఉంటుంది? నవ్య again your answer. మేడ్ ఇన్ ఇండియా. That is right answer, Navya, and 60 points to you. Here comes the 80 points question. Me andarki. Norway capital edi? Gayatri, your answer. స్వీడన్. Norway capital Sweden kaadu. Right answer is Oslo. -40. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ 100 పాయింట్స్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెబితే గాయత్రి 100 పాయింట్స్ తో నువ్వే ఛాంపియన్ అయిపోవచ్చు. ఆదిత్య నువ్వు చెప్తే 110 పాయింట్స్ తో నువ్వు ఛాంపియన్ అవ్వచ్చు. సాయి తేజ నువ్వు చెప్తే 160 తో నువ్వు ఛాంపియన్. నవ్య నువ్వు చెప్తే 190 తో సూపర్ లీడ్ తో నువ్వు ఛాంపియన్. అండ్ లోకేష్ 90 పాయింట్స్ తో నవ్యతో టై బ్రేకర్ క్వశ్చన్ వస్తుంది. ఇప్పటికీ అవకాశం ఉంది, అవునా? Yes, sir. అందరికీ ఆల్ ది బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఆఖరి ప్రశ్న 100 పాయింట్ల ప్రశ్న. ఇవాళ ఛాంపియన్ డిసైడ్ చేసే ప్రశ్న. ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి పంపించి అక్షరాల 1,00,000 రూపాయలని ట్రాఫీని గెలుచుకునే అవకాశాన్ని అందించే ప్రశ్న మీకోసం, మీ అందరి కోసం. పారడైజ్ రీగెయిన్ ఈ పుస్తకాన్ని రాసిందెవరు? సాయి తేజ సాహసం చేస్తున్నాడు, ఏమంటాడో విందాం. విలియం షేక్స్పియర్ అంటున్నాడు. రైట్ అయితే 160, రాంగ్ అయితే -60. విలియం షేక్స్పియర్ is not the right answer. -50. And the right answer is John Milton. ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 90 పాయింట్స్ తో గుంటూరు నుంచి వచ్చిన నాటి నవ్య. వెల్ బడీస్, అందరూ చాలా బాగా ట్రై చేశారు, చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. కాబట్టి మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. Now it's time for celebration. కాబట్టి పిలిచేద్దామా మన ఇవాల్టి ఛాంపియన్ Naughty Sweetie Navya onto the stage and వాళ్ళ mother please. Yeah. Well done. ఎలా అనిపించిందమ్మా మీకు? చాలా సంతోషంగా ఉంది. మీరు అనుకున్నారా నవ్య గెలుస్తుందని? అనుకున్నాను సార్. అనుకున్నారా? ఫస్ట్ నుంచి బానే ఆడుతోంది. ఆడుతుంది సార్. ఏ నవ్య, హౌ ఇస్ యువర్ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉంది సార్. అసలు టీవీలో చూస్తున్నప్పుడు ఎలా ఉందంటే అబ్బా చాలా ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నారే అని అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు చాలా టెన్షన్ అనిపించింది. గెలుస్తానో లేదని అనిపించింది, కానీ గెలిచాను. చాలా హ్యాపీగా ఉంది. ఫ్రెండ్స్ అందరు అన్నారు ఖచ్చితంగా 5,000 గెలుస్తావు, ఖచ్చితంగా సండే ఆడతావు అన్నారు. అలానే జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఫ్రెండ్స్ అండ్ మై రిలేటివ్స్. గుడ్, చాలా బాగా ఆడావు, చాలా బాగా చెప్పావు కూడా. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. శ్రీ
శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ నవ్యకి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో నవ్య చాలా హ్యాపీగా హ్యాపెనింగ్ గా ఆడేసి గెలిచేసావు వాళ్ళు ఛాంపియన్. మరి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో కూడా గెలిచేస్తావా? ఖచ్చితంగా గెలిచేస్తావు, ట్రాఫీ సంపాదించేస్తావు, ఎస్ సార్. 1,00,000 రూపాయలు కూడా వేస్తావు. ఎస్ సార్. ఎస్, ఎస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇది మన ఇవాల్టి ఛాంపియన్, మన గుంటూరు బజ్జీ నవ్య, నాటి నవ్య. ఫస్ట్ చాలా బాగా ఆన్సర్ చేస్తూ వచ్చింది, అండ్ లాస్ట్ లో కూడా సూపర్ గా ఆన్సర్స్ చెప్పేసి వాళ్ళ ఛాంపియన్ అయిపోయింది. మరి రేపటి ఛాంపియన్ ఎవరో తెలుసుకోవాలంటే మళ్ళీ మనం రేపు కలుసుకుందామా? అంతవరకు బాయ్, నమస్కారం, సలాం, సెలవు.